గారు మనీ మాటలో మాట్లాడుతుంది చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం ఇవాళ నేను సౌదీ అరేబియాలోను భయంకరం చలేస్తుంది. ఓకే. నా తలక గవస్కర్ ఓల్డ్ స్వెటర్ తీసుకొని కూర్చొనున్నాను. బ్రదర్‌లని కూడా కలుస్తున్నాను. నేను రియాద్‌లోని దమ్మాంలో కూడా మీటింగ్ ఉంటుంది. భయంకరంగా జనాలొచ్చారు. నాకు చాలా హ్యాపీ. ఒక 2 ప్లేస్‌లో 300 మీద మనుషులొచ్చారు. పెద్ద జనాలొస్తారు. అది కూడా ఇంకో ఊర్లో వస్తారని, ఎంతో మనుషులొస్తారని ఎదురు చూడలేదు. వచ్చిన అందరికీ థాంక్ యూ. ఇది చాలా ఎంజాయబుల్ టైమ్. ఇది చాలా మంచి గ్రేట్ టైమ్. ఇవాళ కొన్ని క్లయింట్స్‌ని చూసుకొని, మా పాత తిరగడానికి నేను వినోద్ ఎళ్తాం. ఒక వినోద్ ఒక ఆళ్ళని లొకేట్ చేశారు. 42 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళకి ఒకళ్ళు లొకేట్ చేశారు. పలే చాలా సైట్స్ అంతా ఆడికి చాలా జ్ఞాపకమున్నది. మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్ ఏంట్లేదు మా నాన్నగారు చూసిందండి. ఆ ప్లేస్ నేను చూసి మళ్ళీ ఇండియాకొస్తాం. సో, ఇదవుతున్న దుబాయ్. ఇదే దమామ్ అని. ఇప్పుడు విష్ణు చెప్పిన క్వెషన్‌కి బదులు చెప్తా. అందరికీ నమస్కారం. నమస్కారం సార్. మొదట ఒక వారంలో నుంచి చాలా ఒక సందేహం ఉన్నది సార్. మీరు నిజంగా దుబాయ్‌కెళ్లారా? లేకపోతే స్విస్ కాడికెళ్ళిపోయారా? మాకు తెలిసింది వేడుంటది, ఎర్ఆర్ ఉంటది. ఇలాంటి విషయాలే మాకు తెలుసు. మీరంతే దుబాయ్‌లోకెళ్ళి ఈ స్వెటర్‌లన్నీ యేసుకొని కూర్చున్నారు. ఇదవుతున్నది దమామ్, సౌదీ అరేబియా దమాన్. దుబాయ్ కూడా అలాగే ఉంది. వెరీ కోల్డ్‌గున్నది. వింటర్స్ చాలా కోల్డ్‌గుంటుంది. సమ్మర్స్ చాలా హాట్‌గుంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ వింటర్ అయిపోయి స్లైట్‌లీ గుడ్ వెదర్ అని చెప్తున్నారు. 12-15 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నది. నాకు 12-15 చాలా డిఫికల్ట్. దానివల్ల ఆ స్వెటర్ నాకు పైనకొచ్చేసింది. ఓకే సార్. ఈరోజు చాలా విషయాలు జరిగాయి. ఐటీసీ పెరిగింది. దాని ముందు అడిగిన ముందు చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఐటీసీ చాలా మంది అడిగారు. దాని గురించి చెప్పండి. ఇంక దానికి ముందు మార్కెట్స్ ఏమో భయంకరం వాలటాలిటీగా ఉన్నాయి. మార్కెట్ ఏమో ఇండియా, యూఎస్ ట్రేడ్ డీల్ చేస్తా ఉన్నాం మీరు చెప్పినప్పుడే టక టక టకన మార్కెట్ పెరిగిపోయింది. నెక్స్ట్ పడిపోయింది. ఈ వాలటైల్‌లోనే టిఫిన్ కాఫీ రేంజ్‌లో లోనే మూవ్ అవ్వచ్చా? టిఫిన్, కాఫీ రేంజ్‌లో మూవ్ చేయడం అవుతుంది. ఇక్కడ డీల్ అవుతుంది. ఒక నాట్ టు బి ఒక డీల్ లాగుండొచ్చు. కానీ డీల్ అయిపోయిందని చెప్పారు. ఆ నైట్ డిబేట్ చేస్తున్నప్పుడు డీల్ నెగోషియేట్ చేస్తానని చెప్పారు. 2 రోజుల తర్వాత డీల్ లేదు. ఇంకా బేసిక్ ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్ అని రిలీజ్ చేశారు. ఈ బేసిక్స్ ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్ నేను సీఎన్ఐబీటీ చెప్పినట్టుగా కంప్లీట్ సరెండర్. అమెరికాకి శరణాగతి అని సైన్ చేసి ఇచ్చాము. ఇది ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్ చేసి చెప్తున్నాం. నేను బేసిక్ ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్ నేను సౌదీలో చూసినంత వరకు ఇండియాకి పెద్ద రిలీఫ్ ఇయ్యట్లేదు. నేను 25% పీనిటివ్ టాక్స్, రష్యన్ బ్రూట్ టాక్స్ సస్పెండ్ చేసేసారు. సో, రష్యన్ 25% టాక్స్ ఉన్నది. అదే పెద్ద రిలీఫ్. సెలబ్రేట్ చేయాలంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు. తిరుపూరు, మానియంబాడి, ఆంబూరు లెదర్ ప్రొడక్ట్స్ సక్సెస్‌కి 18% ఇంకా చేయలేదు. ఎయిర్ క్రాఫ్ట్ అండ్ కాంప్లికేట్ ఐటెమ్స్ మొదలు 17-18% చేసినట్టు ఉంది. మిగతాదంతా అగ్రీమెంట్ తర్వాత అని చెప్పారు. నేను మొత్తం పైన చేసిన అగ్రీమెంట్ డేట్ అంటే, మీరు కానీ గూడ్స్ కానీ తెచ్చారంటే అంటే 18% టాక్స్ తీసుకుంటారు. అమెరికా నుంచేమో మీరు తెచ్చామంటే అది 0% టాక్స్ ఉంటుంది. అలాగని ఒప్పుకుంటున్నాం. ఏ ఊరు న్యాయం అని చెప్పి శరణాగతిలో ఉన్న ఇది చూసుకొని సైన్ పెట్టిన వాళ్ళకి అడగాలి. బదులు చెప్పాలి. రెండవది ఈ బేసిక్ ఫ్రేమ్‌వర్క్‌లో ఏం చెప్తారు. ఈ రెండోదేంటంటే ఈ బేసిక్ ఫ్రేమ్‌వర్క్‌లో ఏం చెప్తున్నారంటే ఇండియా అగ్రికల్చర్ మార్కెట్ ఫుల్లీ ఓపెన్ చేస్తుంది. ఏదైనా ఇంపోర్ట్ చేసి తినొచ్చును. ఇది ఏ ఊరు న్యాయం అది అడగాలి. అది బీ రిచ్‌లో డీటెయిల్డ్‌గా వినోద్‌ని ఒకడు మాట్లాడాను. బీ రిచ్‌లో చూడండి. ఏంటి హిస్టరీ, ఏంటి ప్రాబ్లమ్ అన్నది. నాకేంటి అర్థం అవ్వలేదంటే, ఇప్పుడు ఫ్రీగా ఇంపోర్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేసామంటే, మన ఫార్మర్ యావరేజ్‌గా 2 ఎకర్, 3 ఎకర్లు అవుతుంది యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్. ఒక్కొక్కడు 300, 400 ఏకర్స్ ల్యాండ్ అని చుట్టారు. వాళ్ళు లార్జ్ స్కేల్ హోల్డింగ్ అని దించారంట ఇక్కడ. మన ఫార్మర్లు ఎలా కట్టుబడి అవుతారు? ఏం చేస్తారు? ఆ రోజు టీవీలో మటన్ ఓన్లీ అందరూ ఏం చెప్పారు? ఏదో ముందిరి, అదే క్యాష్యూ నట్, బాదాము, వాల్‌నట్, థిక్ నట్ అలాగని ఇస్తారని చెప్పారు. ఈ బేసిక్ అగ్రీమెంట్ చూసామంటే ఏదైనా ఇంపోర్ట్ చేస్తాం గోధుమ మావు కూడా మీరు ఇంపోర్ట్ చేసుకోవాలని అంటుంది. అలాగైతే ఇండియన్ వ్యవసాయం తరకద రేట్ అవుతుంది. అదంటే బేసిక్ ఫ్రేమ్‌వర్క్ చూసాను చెప్తున్నా. ఇదంతా సరెండర్ చేసేసి టెక్స్టైల్‌కి ఇంకా 18% కూడా తీసుకోలేదు. మీరు మాకు పాకిస్తాన్ కన్నా బెటర్, బంగ్లాదేశ్ కన్నా బెటర్ అని చెప్తున్నారు. అయితే ఎందుకు అమెరికాకి జీరో ఇవ్వాలి?
ఈక్వాలిటీలో మనకి 18 ఆల్కోర్ 15, 18 ఉండాలి కదా! ఇదంతా మార్కెట్‌లో లాంగ్ టర్మ్‌లో దెబ్బవుతుంది. ఫైనల్లీ మార్కెట్‌కి కావాల్సింది ఎర్నింగ్స్. ఇండియా తనకు బిజినెస్ అమెరికాలోనే ట్రేడ్ సర్ప్లస్ $20 బిలియన్. సో, $20 బిలియన్ అనేది చాలా తక్కువ. అంతగా జీడీపీని పెద్ద మూవ్ చేయదు. ఒక 10, 15 స్మాల్ క్యాప్ కంపెనీస్‌కి బిజినెస్ పెరుగుతుంది. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ లిఫ్ట్ చేస్తుంది గానీ, ఐటీ తన కష్టాలు హెచ్1 బి1 వీసా గురించి ఒకటి కూడా లేదు. సర్వీసెస్ బిజినెస్ ఒకటి కూడా లేదు. దీంట్లో వస్తుంది మన కోర్ స్ట్రెంత్. ఈ కోర్ స్ట్రెంత్ గురించి మన బిజినెస్ ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్‌లో ఏంటి లేదు. ఇప్పుడేమో బిజినెస్ ఫ్రేమ్‌వర్క్ గురించి మీరు క్లియర్‌గా చెప్తున్నారు. ఇప్పుడు ఈ కొన్ని నెగోషియేషన్ మార్కెట్ ఫైనలైజ్ చేసామని చెప్పి టక్కన మార్కెట్ పెరిగింది. ఇప్పుడు కొంచెం మార్కెట్ పైనకొచ్చిందనుకోని మండే మళ్ళీ మార్కెట్ పెరుగుతుందని అనుకోవచ్చా? మార్కెట్ పెరిగింది కదా! అమెరికా పెరిగింది కదా నిన్న. దానివల్ల మార్కెట్ పెరుగుతూనే అవుతుంది. ఇది రియాలిటీ మళ్ళీ ఎర్నింగ్స్‌కొస్తుంది. దాని 26,500, 26,500, 27 మాక్సిమం. మళ్ళీ 25-27 ట్రేడ్ అవుతుంది. ఈ 2 సంవత్సరాలు అలాగే ట్రేడ్ అవుతుంది కదా! రైట్ సార్. ఇవాళ మీరు ఫ్రేమ్‌వర్క్ గురించి కంప్లీట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసారు. నేను టక్ 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 అని ఫాస్టెస్ట్‌లో ఉన్న షేర్స్‌ని ప్లస్ మిక్స్ అండ్ మ్యాచ్ షేర్స్ అప్‌సెట్‌ని ఏంటంటే పోయిన వారం ఏమో Q3 రిజల్ట్స్ వచ్చిన షేర్స్ మీకు అడుగుతాను సార్. మీరు ఒపీనియన్ చెప్తాను బాగుంటుంది సార్. యూజ్‌ఫుల్ ఉంటుంది. లాస్ట్ వీక్‌లోని హ్యుండాయ్ మోటార్ ఇండియా T131లో ఉన్నారు. మీరు చాలా కాలం నుంచి చెప్పిన విషయం ఒకటి ఔట్ సైడ్ ఇండియా తీసుకున్నా ఇంకా PE తక్కువ ఉంటుందా? ఒక విషయం చాలా తక్కువ ఉండే కొరియాలో చూసుకున్నట్టే. ఇంకెందుకని హ్యుండాయ్‌కి ఫ్యూచరే తెలియలేదు. ఇండియాలో కాదు పై కంట్రీలో కూడా ఫ్యూచర్ ఏమో చాలా డౌట్‌ఫుల్‌గా ఉంది. టాటాస్ ఏమో కన్విన్సింగ్‌గా వాళ్ళని క్రష్ చేసేసారు. మహీంద్రా కూడా వాళ్ళని క్రష్ చేసేసారు. దీనివల్ల ఐపీఓ ప్రెషన్ దాటెళ్ళిందంటే పెద్ద విషయం అది. మీరు చెప్పినప్పుడే ఒకటి అంది ఒకటే ఒక షేర్ ఉంచిన షేర్ కంపెనీ వస్తువులను కొనమని చెప్తుంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఐటీసీ ఉంచాను. ఐటీసీ ఇది కొనండి అని. ఇప్పుడు నేను ఒక సెకండ్ వన్ కార్ ఉంచాను. కొత్త కార్‌ని మార్చాలనుకుంటున్నానంటే, లేదు నేను సార్‌లో ఉంచాలనుకుంటున్నా అంటే హుండాయ్ షేర్‌లు ఎయ్యొచ్చన్నాను. కంపెనీకి ఇంక షేర్‌లు ఏస్తా అంటే గోల ఏసుకోవాల్సినట్టుగా ఉంటుంది. ఫస్ట్ వాల్యూ చూడాలి కదా! ఇప్పుడేమో 31లో ఉంచారు. నేను మర్చిపోను అని చెప్పాను. హ్యుండాయ్ మర్చిపో అని చెప్తున్నావు కదా! మరొక స్టాక్ గురించి చెప్పు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్సా నెక్స్ట్. వాళ్ళ తాలూకా క్యూటీ రిజల్ట్స్ కూడా వచ్చింది. ఫ్యాట్ ఏమో 665 క్రోర్స్ అని చెప్తున్నారు. చాలా కాస్ట్‌లీ అయిన కంపెనీ అది. మంచి కంపెనీ, హైలీ కాస్ట్‌లీ కంపెనీ. వెల్ లెఫ్ట్ మెట్రో. ఏ తరమైనది సార్? వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చింది సార్. నెగెటివ్ ఐటెమ్స్ కానీ సార్. మనమేమో హీరో మోటార్ కొన్నాం. హీరో మోటార్ తీసుకోవడం వల్ల అలాగా ఏతర్‌ని ఓన్ చేస్తాం. వేరేగా ఏతర్ అవసరం లేదు. నెక్స్ట్ టాటా కంపెనీ తెలుసు సార్. వాళ్ళ తాలూకా లాస్ పెద్దయింటుంది. ఇంకా వాళ్ళ సోడియం బైకార్బోనేట్ ప్రైసెస్ ఇంకా పడింది. సోడియం బైకార్బోనేట్ ప్రైసెస్ రికవర్ అయినంతవరకు టాటా కెమికల్స్ రికవర్ అవ్వదు. ఓకే సార్. నాకేమో సామాన్య ప్రజల నుంచి వచ్చిన ఒక క్వెషన్ సార్. టాటా కెమికల్స్‌లో టాటా కంపెనీ అంతా బుక్ వాల్యూ అవుతుంది 800 కొంచెం ప్రైస్ ఆఫ్ ది షేర్ ఎక్కువగానే ఉంది. కానీ ఇప్పుడేమో మనం 5 స్టార్ ఎర్నింగ్ చూసామంటే 66 ఉంది. బుక్ వాల్యూ కన్నా షేర్ ప్రైస్ తక్కువ ఉంది. అయినా కూడా మీరేమో చాలా సింపుల్ సార్. సోడియం బైకార్బోనేట్ తాలూకా రేట్ ఏమో చాలా తక్కువగా ఉండడం వల్ల లాస్ ఉన్నది. పీబీఐ రేషియో లేదు. సో కాబట్టి వాళ్ళ దగ్గర అసెట్ ఏది ఉందని కొంటున్నాం. అది కూడా మీ చాయిస్. ఫైనల్ క్వెషన్ సార్. ఐటీసీ చాలా మంది షేర్స్ ఉంచారు. అదే ఇది మళ్ళీ రేపు అడుగుదాం సార్. ఐటీసీ ఇప్పుడు దిఢీర్ని సార్ 5% టక్కుమని పెరిగిపోయింది. 5% 2 ఇయర్స్ 5%, 5% పెరిగిందని ఎప్పుడు నేను చూడలేదు సార్. లాస్ట్ 2, 3 సంవత్సరాలు. ఒక్క రోజులో 5% నేను చూడలేదు సార్. ఫస్ట్ హైలీ అండర్ వాల్యూడ్ స్టాక్. 5% రావడం పెద్ద మూవే కాదది. ఓకే సార్. లాస్ట్‌లో ఫ్రేమ్‌వర్క్ చెప్పారు కదా! ఈ ఫ్రేమ్‌లో వీట్ అని చెప్పారు కదా! అలాంటి విషయం వస్తున్నది అన్నట్టుగా అలాగని చెప్పారు. ఐటీసీ కూడా చాలా విషయాల్లో ఉన్నాయి కదా సార్. ఐటీసీ అవుతుంది. ఒక గ్లోబల్ కంపెనీ సార్. అలా ఇవ్వాల్సినవన్నీ అమెరికాలో ఆగి ఇండియాలో అమ్ముతాడు. ఓకే సార్. ఫైనల్లీ ఒక క్వెషన్ సార్. ఐటీసీలో ఉంది సార్. దాని గురించి నేను ఇప్పుడు అడిగేస్తాను సార్. 308 నుంచి 310లో టప్పన 5% పెరిగింది. వదిలేసాం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఓకే. ఇన్ను కన్సిడర్ చేసుకున్నది ఇంకా లాంగ్ వే ఉన్నది. ఓకే సార్. లాంగ్ వే అని చెప్పడానికి ఏదోను నెంబర్ ఏది చెప్పారని 20 ఇయర్సా, 30 ఇయర్సా, 40 ఇయర్సా? ఆనంద్ శ్రీనివాసన్ మైండ్‌లో ఏ నెంబర్ ఉంచారు? తెలుసుకోవడానికి అవకాశం. రెగ్యులర్‌గా ఒక రోజుకి 100 కన్సిడర్ చేశారంటే కూతురు చదువు, పెళ్లి. ఇప్పుడు మీ కూతురు 5 సంవత్సరాలు ఉందంటే దానికి కళ్యాణం, దానికి చదువు అన్నీ అయిపోతుంది. మీ వన్స్‌లో ఉన్న టైం నేను చెప్పేసాను సార్. ఓకే సార్. థాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు.